హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏ ఎండ కాగొడుగు నవల చదువుకుంటున్నాం కదా. రచించిన వారు ఎం బాలగంగాధరయ్య గారు, చదువుతున్నది కరుణ సిరిమణి. మనం నిన్నటి కథని కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. మీరు చెప్పిందంతా అక్షరాల నిజం. ఆ లాజరస్ ప్రవక్తను చతుర్విధోపాయములతో వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని మీకు మాట ఇస్తున్నాను. ఒక మత ప్రచారకుడి కల్లబొల్లి మాటలను నమ్మి ప్రజలంతా గుడ్డిగా ఓట్లేస్తారని నమ్మడం వారి అజ్ఞానానికి నిదర్శనం. ఉచిత పథకాల పేర ప్రజానీకానికి అరచేతిలో స్వర్గం చూపించే ఏ ప్రజాప్రభుత్వమైనా కలకాలం మనుగడ సాగిస్తున్నదన్నది మెరిగిన సత్యం. మీరు నిశ్చింతగా ఉండండి అంటూ ఎన్నికల హామీని గుప్పించారు పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు. అంతటితో అంజయ్య గారిని అభినందిస్తూ సభకు స్వస్తి పలికారు పార్టీ పెద్దలు. కేంద్ర ఎన్నికల సంఘం లోకసభ ఎన్నికలకు తేదీలను ఖరారు చేయడంతో చిన్న పెద్ద రాజకీయ పార్టీలన్నీ తమ ఎన్నికల వ్యూహరచనలో మునిగిపోయాయి. లాజరస్, ఫాదర్ పీటర్సన్, ఎడ్వర్డ్, జార్జ్ మున్నగు క్రైస్తవ మత పెద్దలంతా చర్చిలో సమావేశమై తొలిసారిగా ఒక ప్రవక్త ఎన్నికల బరిలో దిగి విజయం సాధించాలన్న పట్టుదలతో ఏం చేయాలా అన్న దీర్ఘాలోచనలో పడ్డారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నో ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలను తమ మాయాజాలంతో మంత్రముగ్ధుల్ని చేసి ఓట్లను సంపాదించడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజావాణి పార్టీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తే బాణం గుర్తును కేటాయించింది. ఈ బాణం రామబాణంలా ఓటర్ల గుండెల్లో సూటిగా గుచ్చుకుని వాళ్ల గుండెల్లో పార్టీ పైన సానుభూతిని కలిగేలా మంట పెడుతుందో లేదో చూడాలి. లేకుంటే అధికార పార్టీ అభ్యర్థి చేతిలో ప్రజావాణి పార్టీ అభ్యర్థి లాజరస్ ఘోర పరాజయం చవిచూడాల్సి వస్తుంది. నందో రాజా భవిష్యతి అన్నట్లు అపర చాణక్యుని వంటి అధికార పార్టీ అధ్యక్షుడైన అంజయ్య ఎత్తుగడలతో తమ పార్టీ భవిష్యత్తు అంధకార బంధనంలో మునిగిపోతుంది. మొన్న లాజరస్ లోక్సభ సభ్యునిగా బరిలో నించోవడానికి నామినేషన్ వేయడానికి ఎన్నికల అధికారి కార్యాలయానికి బయలుదేరితే తమ వెంట తండోపతండాలుగా జనం తరలి వచ్చారు. కానీ పోలీసు అధికారుల అనుమతి లేదంటూ వాళ్ళందరినీ దారిలోనే అడ్డగించారు. లాజరస్తో పాటు మరో ముగ్గురిని మాత్రమే ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్ళడానికి అనుమతించారు. దానితో ఎన్నికల నామినేషన్ వేసిన తర్వాత బయటకు వచ్చిన లాజరస్ ఫోటోను నిన్న వార్తాపత్రికలో ప్రజలు లేని ప్రజావాణి పార్టీ అంటూ ప్రచురించారు. దానితో తమ పార్టీ ప్రజాబలం లేని పార్టీగా ప్రజల్లోనికి సందేశం చొచ్చుకుని వెళ్ళింది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎన్నికల ప్రచారానికి బయలుదేరితే పట్టుమని 10 మంది కూడా తమ వెంట ఉంటారా? ఒకవేళ లక్షల్లో జనసందోహం తమ వెంట వస్తే పోలీసులు అనుమతిస్తారన్న నమ్మకం లేదు. అలా అనుమతి లభించినప్పుడు ఏం చేయాలి? ఇలాంటి ఆలోచనలన్నీ ఫాదర్ పీటర్సన్ మదిలో మెదలాడాయి. అవి ఆయన మదిలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. తన గురుతుల్యులు పీటర్సన్ ఎంతసేపటికి పన్నెత్తు పలకరించకపోవడంతో ఆయన దీర్ఘాలోచనలో మునిగిపోయాడని గ్రహించి అదేమిటో తెలుసుకోవాలనుకున్నాడు లాజరస్. ఫాదర్, కార్యదక్షులు కార్యశూరులైన మీ మౌనముద్ర నా మనసును కలచివేస్తోంది. మీరు మౌనంగా ఉండడానికి గల కారణం ఏమిటో తెలియజేస్తారా అంటూ ప్రక్కన చేరి ఆత్మీయంగా ప్రశ్నించాడు లాజరస్. మై డియర్ చైల్డ్, నా చింతంతా వచ్చే ఎన్నికల్లో మన ప్రజావాణి పార్టీ తన ఉనికిని చాటుకుని నిన్ను లోకసభ సభ్యునిగా చూడాలని, దానికి మన దగ్గరున్న అంగబలం అర్ధబలం సరిపోతుందా, లేక అదనపు బలాలను ఎలా కూడగట్టుకోవాలన్నదే నా చింత అంటూ తన మనక్లేశాన్ని బయటపెట్టాడు ఫాదర్. దానికింత చింతెందుకు ఫాదర్? ఆ యేసుప్రభు మన పార్టీ విజయాన్ని కోరుకుంటే
మన పార్టీ తప్పక విజయం సాధిస్తుంది. మనకు కావలసినంత డబ్బుంది. అవసరమైతే విదేశాల్లోని మన మతాభిమానులను నేను అడిగితే చాలు, ఎంతైనా మన పార్టీకి విరాళంగా పంపిస్తారన్న నమ్మకం నాకుంది. ఇక అంగబలం విషయానికి వస్తే, పవిత్రను మన పార్టీకి మహిళా అధ్యక్షురాలిగా నియమిస్తే ఆవిడపైన రెట్టించిన గౌరవంతో నియోజకవర్గం ప్రజల ఓట్లన్నీ మన పార్టీకి పడతాయి. మన పార్టీకి సొంతమవుతాయి. అప్పుడు ప్రజలు ఎన్నికల్లో మనకు వేసిన ఓట్ల శాతం 70% పైమాటే. నేను సునాయాసంగా ఎన్నికల్లో లోకసభ సభ్యునిగా గెలవడం ఖాయం. తదుపరి ఎన్నికల్లో ఒక బృహత్తర ప్రణాళికను రూపొందించి మన పార్టీ తరఫున దేశవ్యాప్తంగా పోటీ చేస్తే లోక్సభలో 400కు పైగా స్థానాలు రావడం, మన పార్టీ భారతదేశపు అధికార పగ్గాలు చేపట్టడం తథ్యం. కాబట్టి మన బంగారు భవిష్యత్తు నా కళ్ళ ముందు తారాడుతోంది. మీరు నిశ్చింతగా ప్రచారానికి తగిన ఏర్పాట్లు చేయండి అంటూ అభ్యర్థించాడు లాజరస్. మీకంత నమ్మకంగా ఉంటే అంతకంటే కావాల్సిందేముంది? రేపే నాంపల్లి దగ్గర గ్రౌండ్లో మన ఎన్నికల సభను ఏర్పాటు చేసి అందులోనే పవిత్రను మన పార్టీ మహిళా అధ్యక్షురాలిగా ప్రకటిస్తాను. ఆ తర్వాత మన పార్టీ సిద్ధాంతాలను ప్రజలందరికీ విన్నవించి వాళ్ళ ఓట్లను అర్థిస్తాను. మన ప్రభువు మనకు వెన్నుదన్నుగా ఉండి మనల్ని గెలిపిస్తారని నాకు తోస్తోంది అంటూ ముక్తాయించాడు ఫాదర్ పీటర్సన్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. మిగతా కథ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.